వాజిరెక్స్ ఇది ఇండియాలో టాప్ క్రిప్టో యాప్స్లో ఒకటి. సో ఈరోజు మనం ఇందులో సైన్ అప్ అయ్యి ఇన్స్టాల్ చేసుకొని ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేర్చుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా మిస్ కాకుండా చూడండి. హలో నమస్తే, నేను మీ క్రిప్టో మామ. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వాజిరెక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేర్చుకుందాం. సో దీనికోసం నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, అందులో వెళ్ళి సైన్అప్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి సైన్అప్ నౌ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఈమెయిల్, పాస్వర్డ్ ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో ఫస్ట్ మనం ఈమెయిల్ టైప్ చేద్దాం. ఇక్కడ కింద మనకి రిఫరల్ కోడ్ కనిపిస్తుంది కదా, ఇది ఎవరికైతే రిఫర్ చేయబోతున్నామో వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి ఇది. సో మనం అగ్రీ కొట్టేసి ఇలా సైన్అప్ చేద్దాం. సో నెక్స్ట్ మనకి ఒక వెరిఫికేషన్ మెయిల్ వెళ్తుంది మన ఈమెయిల్ అడ్రస్కి. సో అక్కడ వెళ్ళి మనం వెరిఫై చేసుకోవాలి. దాని తర్వాత మనకి సెక్యూరిటీ కోసం 3 ఆప్షన్స్ ఇస్తుంది. అందులో మొబైల్ SMS సెలెక్ట్ చేసుకొని మనం మొబైల్ నెంబర్ ఇవ్వాలి రిజిస్ట్రేషన్ కోసం. మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది, అది టైప్ చేయాలి. ఇక్కడ టైప్ ఆఫ్ KYC ఉంది కదా, ఇక్కడ మనం పర్సనల్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి వితౌట్ KYC, విత్ KYC అని ఉంది. వితౌట్ KYCలో మనకి లిమిటెడ్ ఆప్షన్స్ ఉంది, విత్ KYCలో మాత్రం అన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. సో మనం KYC క్లిక్ చేసి ఇలా అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ ఇన్ఫో డీటెయిల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, దెన్ డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత అడ్రస్, తర్వాత వచ్చేసి మన స్టేటస్, సిటీ, పిన్ కోడ్, నెక్స్ట్ మన పాన్ కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మన పాన్ కార్డ్ది ఫోటో క్యాప్చర్ చేసి పెట్టాలి. నెక్స్ట్ మనకి డాక్యుమెంట్ టైప్ ఉంటుంది ఇక్కడ. ఇందులో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి: ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్. ఇందులో ఏదైనా డాక్యుమెంట్ ఇవ్వచ్చు. సో ఆధార్ కార్డ్ నంబర్, దాని తర్వాత దాని ఒక ఇమేజ్ క్యాప్చర్ చేసి పెట్టాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్. దాని తర్వాత మనం ఒక సెల్ఫీ తీసి పెట్టాలి. నెక్స్ట్ మనం వెరిఫికేషన్కి సబ్మిట్ చేసేయచ్చు. ఓకే, మన KYC అయిపోయినాక ఇలా మనకి మెసేజ్ వస్తుంది. కాకపోతే ఇందులో మనకి విత్డ్రాల్ ఆప్షన్ అవైలబుల్ రాలేదు, ఎందుకంటే ఇంకా మన KYC అప్రూవ్ కాలేదు కాబట్టి. మనం వాజిరెక్స్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుందాం. నాది ఐఫోన్ కాబట్టి యాప్ స్టోర్ అనుకోండి. సో వన్స్ ఇన్స్టాల్ అవ్వగానే ఇలా కనిపిస్తుంది మనకి. ఇక్కడ మార్కెట్స్ ఇవన్నీ ఉంటాయి, వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం సైన్ ఇన్ అవ్వాలి. సో ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం సైన్ ఇన్ అవ్వాలి. సో ఇది మన వాజిరెక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇలా కనిపిస్తుంది మనకి. సో మనం ఫస్ట్ ఇన్ఫోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి ఏముంటుందంటే అప్డేట్స్, కాంటెస్ట్స్, అనౌన్స్మెంట్స్, వాజిరెక్స్ నుండి ఏవైతే న్యూస్ అప్డేట్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకి. సో దాని తర్వాత మనకు వచ్చేసి ఎక్స్చేంజ్ అని ఉంది. ఇక్కడైతే మనకి మార్కెట్స్ ఉంటాయి. ఇది INR మార్కెట్, నెక్స్ట్ ఇది USDT అంటే $, మార్కెట్, దెన్ మనకి వాజిరెక్స్ మార్కెట్ ఉంటుంది, దాని తర్వాత బిట్కాయిన్ మార్కెట్ ఉంటుంది. ఇలా అన్ని సపరేట్ మార్కెట్లు. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రతి క్రిప్టో INR తోటి కొనలేము. సో కొన్ని క్రిప్టోస్ ఓన్లీ లిమిటెడ్ క్రిప్టో తోటి ఎక్స్చేంజ్ అవుతాయి. సో ఇవి వచ్చేసి $, తోటి. సో ఇవన్నీ ఇందులో ఉన్న క్రిప్టోస్ అన్నీ ఓన్లీ $, తోటి ఎక్స్చేంజ్ అవ్వగలుగుతాయి. సో మనకి $లో చాలా క్రిప్టోస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వాజిరెక్స్, ఓన్లీ వాజిరెక్స్తో ఎక్స్చేంజ్ అయ్యే కాయిన్స్ ఇవన్నీ. నెక్స్ట్ బిట్కాయిన్ మార్కెట్, ఇందులో బిట్కాయిన్ తోటి ఎక్స్చేంజ్ అయ్యేటివి. ఇది INR. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్డర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఓపెన్ ఆర్డర్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. హిస్టరీ అంటే మనం కంప్లీట్ అయిన ఆర్డర్స్. నెక్స్ట్ ఫండ్స్. సో ఇక్కడే మనకి మన పోర్ట్ఫోలియో వాల్యూ చూపెడుతుంది, అండ్ మనం కొనుక్కున్న కాయిన్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో మనం మన ప్రొఫైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలంటే పైన ఉన్న ఇక్కడ ఐకాన్ క్లిక్ చేస్తే సో మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపెడతాయి. ఓకే, ఇప్పుడు మనం డిపాజిట్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి INR డిపాజిట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి డిపాజిట్ అండ్ విత్డ్రా 2 ఆప్షన్స్ చూపెడుతుంది. సో ఇందులో ఫస్ట్ మనం డిపాజిట్కి వెళ్దాం. ఇందులో మనకి 3 ఆప్షన్స్ చూపెడుతుంది. ఒకటి నెట్ బ్యాంకింగ్, నెక్స్ట్ వాలెట్ ట్రాన్స్ఫర్, తర్వాత P2P ఆర్డర్.
సో మనం ఫస్ట్ నెట్ బ్యాంకింగ్లో చూద్దాం. నెట్ బ్యాంకింగ్లో చూస్తే మనకి మినిమం డిపాజిట్ వచ్చేసి 100 రూపీస్ ఉంది. మ్యాక్సిమం వచ్చేసి 4,99,000 ఉంది. అది పర్ ట్రాన్సాక్షన్ మాత్రమే. అండ్ డైలీ లిమిట్ నో లిమిట్ ఉంది. అండ్ ఫీజు వచ్చేసి మనకి 47 రూపీస్ ఉంది. ఓకే, నెక్స్ట్ మనం వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చూసుకుంటే నెట్ బ్యాంకింగ్ అండ్ యూపీఐ అవైలబుల్ 24/7. అండ్ మినిమం డిపాజిట్ ఇందులో కూడా 100 రూపీస్ ఉంది. అండ్ ఫీజు వచ్చేసి యాజ్ అప్లికబుల్ ఆన్ ద గేట్వే. సో అది డిపెండ్ అయి ఉంటుంది దేని త్రూ చేస్తున్నామని. ఫస్ట్ మనం నెట్ బ్యాంకింగ్ చూద్దాం. నెట్ బ్యాంకింగ్లో మనకి ఫస్ట్ మనం బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలి. నాది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ వెరిఫై అయిపోయింది. మనం కింద చూసుకుంటే ఓన్లీ కొన్ని మాత్రమే సపోర్టెడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇందులో మన బ్యాంక్ ఉంటే మనం చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో నెక్స్ట్ మనకు వచ్చేసి యూపీఐ ట్రాన్స్ఫర్ ఉంది. ఓకే, ఇందులో కూడా మన అకౌంట్ లింక్ చేయాలి. ఇందులో మనం చూసినట్టయితే ఓన్లీ మోబిక్విక్ మాత్రమే అవైలబుల్ ఉంది, వేరే ఏ వ్యాలెట్ అవైలబుల్ లేదు. సో మీకు మోబిక్విక్ ద్వారా యూపీఐ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇందులో చేయొచ్చు. సో ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్ కాకుండా మనకు ఇంకొక ఆప్షన్ ఉంది, వాజిరెక్స్ P2P, అంటే పర్సన్ టు పర్సన్. సో ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే ఇందాక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ $US మార్కెట్ ఉంది కదా, ఇందులో ఉన్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ $US మాత్రమే కొనగలుగుతాము. సో మనకున్న INRని $US ఎక్స్చేంజ్ చేసుకొని దానితో అందులో ఉన్న కాయిన్స్ని కొనుక్కోవచ్చు. సో దానికి ఉన్న ఆప్షనే ఇది P2P. సో మనం ఈ P2P మార్కెట్లో చూసుకున్నట్టయితే బై INR విత్ P2P. సో ఇందులో ఎవరికైతే డాలర్స్ అమ్మేటోళ్ళు ఉంటారో వారి దగ్గర నుంచి మనం కొనుక్కోవచ్చు. అలాగే మనం మన డాలర్స్ని అమ్ముకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ వచ్చి సెల్ చేయొచ్చు. సో మనకి వచ్చేసి మినిమం అమౌంట్ ఇందులో $14.5 ఉంటుంది. చూపిస్తాను. చూడండి, మినిమం బై అమౌంట్ షుడ్ బి మోర్ దెన్ $14.5. సో ఇలా మనం ఒక ఆర్డర్ని ప్లేస్ చేసినట్టయితే అందులో ఒక మ్యాచ్ దొరికితే మనం వారి దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. అలాగే మనం సెల్ చేయాలనుకుంటే ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఎవరికైతే కావాలో వాళ్ళు మన నుంచి కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మనకి మై P2P ఆర్డర్స్ ఉంది కదా, ఇందులో మన ఓపెన్ ఆర్డర్స్ ఉంటుంది. ఒకవేళ కంప్లీట్ అయిపోతే ఇక్కడ పక్కన చూపెడుతుంది ఇవన్నీ కంప్లీటెడ్ అయిన ఆర్డర్స్. సో వన్స్ మనం డిపాజిట్ చేయగానే ఇక్కడ మనకి INR ప్లేస్లో మనకి ఉన్న అమౌంట్ కనిపిస్తుంది. ఒకవేళ మనం P2P చేసినట్టయితే మనకి $US పడతాయి. ఇక్కడ కింద ఉంది కదా $US. సో ఈ $US మనం INRకి కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి $US మార్కెట్లో ఉన్న కాయిన్స్ని కొనుక్కోవచ్చు డైరెక్ట్గా. సో ఒకసారి మనం ఏదైనా కొనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో ఇందులో ఇది మన గ్రాఫ్ వచ్చేసి దీని పాస్ట్ మనం చూడొచ్చు. సో ఇప్పుడు మన కింద బై అండ్ సెల్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనం బై చేసుకోవచ్చు, లేకపోతే సెల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం బైకి వెళ్తే మనకు కావాల్సిన అమౌంట్ టైప్ చేసుకుంటే సో మనం పెట్టే అమౌంట్కి ఎన్ని కాయిన్స్ వస్తాయో చూసుకోవచ్చు. ఇక్కడ మనం 100 రూపీస్ పెడితే ఒక కాయిన్ వస్తుంది. అండ్ మనం కొనేటప్పుడు మనం ఎంత కొనుక్కోవచ్చు అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో లోయెస్ట్ ప్రైస్ కొడితే మనకి ఆ కాయిన్ ఎంత తక్కువకి వస్తుందో చూపెడుతుంది. దాని తర్వాత మనం బై చేయగానే మనం కన్ఫర్మ్ చేయాలంటే ఇట్లా స్లైడ్ చేస్తే సరిపోతుంది. బట్ నా దగ్గర INR బ్యాలెన్స్ లేదు కాబట్టి ఇది ఆర్డర్ ప్లేస్ అవ్వదు. ఒకవేళ మనం సెల్ చేయాలనుకుంటే సేమ్ ఎంత హైయెస్ట్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు 97 రూపీస్ ఉన్న కాయిన్ని మనం 98కి అమ్మాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసి సెట్ చేయొచ్చు. 98, ఓకే. సో మనకి ఎంతకి సెల్ చేయాలనేది మనం ఇక్కడ డిసైడ్ చేస్తే ఆ అమౌంట్కి అది సెల్ చేస్తుంది. ఓకే, యాక్చువల్లీ నా దగ్గర ఈ కాయిన్ లేదు, నా దగ్గర ఉన్న కాయిన్ చూపెడతాను నేను. సో నా దగ్గర డోజ్ ఉంది. సో దీన్ని నేను సెల్ చేస్తాను. నేను దీన్ని 15కి సెల్ చేయబోతున్నాను, ఒక 10 కాయిన్స్. సో ఏమవుతుందంటే ఇప్పుడు యాక్చువల్లీ రేట్ దీని వచ్చేసి 12.2471 ఉంది. సో నేను పెట్టిన రేట్ వచ్చేసి 15. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే నేను సెల్ కట్టగానే ఆర్డర్ ప్లేస్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ ఆర్డర్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు డోజ్ వచ్చేసి 12.24 ఉంది కదా. సో వన్స్ 15 టచ్ అవ్వగానే మనకి ఈ ఆర్డర్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన ఆర్డర్స్ అన్నీ ఇలా హిస్టరీలో ఉండిపోతాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇవన్నీ కంప్లీట్ అయిన ఆర్డర్స్. సో సేమ్ ప్రాసెస్ బై చేయాలన్నా సెల్ చేయాలన్నా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ అలానే ఇలా ఓపెన్లో ఉన్న ఆర్డర్స్ అన్నీ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేకపోతే క్యాన్సిల్ అండ్ మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఒకవేళ నాకు 15కి వద్దు, ఇది 20కి అమ్మాలనుకుంటే 20 అని పెట్టి నేను సెల్ పెట్టేస్తాను.
సో ఇలా మనం మాడిఫై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం క్యాన్సిల్ కూడా చేసేయచ్చు. ఇప్పుడు విత్డ్రా ఎలా చేయాలో చూద్దాం. సో మనకి ఇక్కడ డిపాజిట్ దగ్గరే క్లిక్ చేసుకుంటే మనకి విత్డ్రా ఆప్షన్ కనిపిస్తుంది. సో విత్డ్రా క్లిక్ చేయగానే మనకి 2 ఆప్షన్స్ వస్తాయి, ఒకటి ఇన్స్టెంట్ విత్డ్రాల్, ఇంకొకటి ఎన్ఈఎఫ్టీ విత్డ్రాల్. సో ఇందులో మనకి ఇన్స్టెంట్ విత్డ్రాల్ వచ్చేసి మనకి 10 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్ పడుతుంది, అండ్ సెకండ్ ఆప్షన్లో వచ్చేసి మనకి 5 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్ అవుతుంది. రెండింటికి ఏంటి డిఫరెన్స్ అంటే, ఫస్ట్ ఇది మనకి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఇన్స్టెంట్ విత్డ్రాల్ కాబట్టి. నెక్స్ట్ ఇది వచ్చేసి వితిన్ 30 minutes ఫ్యూ అవర్స్ డ్యూరింగ్ బ్యాంకింగ్ అవర్స్ అండ్ వీక్ డేస్. సో ఇందులో చెప్పలేం, ఒక హాఫ్ అన్ అవర్ నుండి కొన్ని గంటలు పట్టొచ్చు. సో ఇందులో అందుకే 5% పర్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఒకవేళ మీకు తొందరగా కావాలంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఇన్స్టెంట్ విత్డ్రాల్లో చూసుకుంటే మనం డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి కావాల్సిన అమౌంట్ టైప్ చేసుకుంటే విత్డ్రా చేసుకోవచ్చు. సేమ్ సెకండ్ ఆప్షన్లో కూడా. ఇప్పుడు మనం డైరెక్ట్ క్రిప్టోని ఎలా డిపాజిట్ అండ్ విత్డ్రా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఏదైనా కాయిన్ ఓపెన్ చేస్తే ఇందులో మనకి డిపాజిట్ అండ్ విత్డ్రా 2 ఆప్షన్స్ చూపెడుతుంది. సో ఇందులో మనం డిపాజిట్ ఎలా చేసుకోవచ్చు అంటే, ఒకవేళ మనకి వేరే క్రిప్టో వ్యాలెట్ ఉంటే అందులో నుంచి ఇందులో డిపాజిట్ చేసుకోవాలంటే, సో ఇక్కడ మనము డిపాజిట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ చూపెడుతుంది. సో ఏ వ్యాలెట్లోకి అయితే మనం ఏ వ్యాలెట్లో నుంచి మనం తీసుకోవాలనుకుంటున్నామో ఆ వ్యాలెట్లో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే అందులో నుంచి ఇందులోకి వస్తాయి మనకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి విత్డ్రాలో కూడా సేమ్ ఆప్షన్ ఉంటుంది, కాకపోతే ఆ వ్యాలెట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని మనం ఇందులో స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆర్ఎల్స్ అక్కడ ఉన్న కోడ్ని ఇక్కడ టైప్ చేసినా ఇందులో నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి విత్డ్రా ఫీజు ఒకటి ఉంటుంది. సో మనం ఇందులో ఇప్పుడు ఒక 2 వాజిరెక్స్ కాయిన్ని మనం విత్డ్రా చేసుకుంటే దానికి ఫీజు మనకి 1 వాజిరెక్స్ కాయిన్ పడుతుంది. ఒకవేళ 20 కాయిన్స్ చేసుకుంటే సేమ్ అమౌంట్. సో ఎంత చేసుకున్నా సేమ్ అమౌంట్ మనకి ఫీజు పడుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే వేరే కాయిన్స్కి డిపాజిట్ అండ్ విత్డ్రాల్ ఆప్షన్ లేదు. ఇప్పుడు చూసినట్టయితే డోజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ర్యాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్, అంటే ఈ కాయిన్ కంప్లీట్గా లిస్టింగ్ అవ్వలేదు. అంటే వాజిరెక్స్లో ఏదైనా డిపాజిట్ విత్డ్రాల్ చేయాలంటే అదొక ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఇంకా ఆ ప్రాసెస్లో ఉన్నాయి, ఇవి కంప్లీట్ అవ్వలేదు. సో వాటికి డిపాజిట్ అండ్ విత్డ్రా ఆప్షన్ లేదు. ఇప్పుడు వాజిరెక్స్ టోకెన్కి డిపాజిట్ అండ్ విత్డ్రా ఆప్షన్ ఉంది, షిబా కాయిన్కి ఉంది, కాకపోతే డోజ్ కాయిన్కి లేదు. సో ఇవి ఇంకా ప్రాసెస్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఫీజు గురించి మాట్లాడదాం. ఇందులో మన సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ కింద మనకి ఫీజ్ అనే ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేస్తే మనకి ప్రతి ట్రేడింగ్ ఫీజ్ అనేది డీటెయిల్గా చూపెట్టి ఉంది. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనకి డిపాజిట్ అండ్ విత్డ్రాల్ ఫీజ్. సో ఇక్కడ ప్రతి కాయిన్కి, ప్రతి యాసెట్కి దానికి ఉన్న విత్డ్రా ఫీజ్, మినిమం విత్డ్రాల్ అమౌంట్, మ్యాక్సిమం విత్డ్రా అమౌంట్, కన్ఫర్మేషన్, డిపాజిట్, విత్డ్రా, ఫ్రీ బినాన్స్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ చూసినట్టయితే కొన్ని యాసెట్స్కి ర్యాపిడ్ లిస్టింగ్ ఉంది, సో అవి ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ట్రేడింగ్ ఫీ ఉంది. సో ఇక్కడ ప్రతి కాయిన్కి మనకి ఫీజు చూపెడుతుంది. సో ఇక్కడ మనం బై చేసేటప్పుడు మేకర్ ఫీ, టేకర్ ఫీ అని ఉంది కదా, సెల్ చేసేటప్పుడు కూడా సేమ్ ఉంది. సో ఇక్కడ ప్రతి కాయిన్కి 0.2% ఉంది ఫీజు. ప్రతి కాయిన్కి అంతే ఉంది. సో మీరు కావాలంటే ఇక్కడికి వెళ్ళి మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు అన్నీ. సో ఇది వచ్చేసి ఫీజు గురించి. నాకు వాజిరెక్స్లో నచ్చనిది ఒక్క పాయింట్ ఏంటంటే, మనం కొన్న ప్రతి కాయిన్కి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చూపించదు. సో ఒకవేళ మనం ఈ డోజ్ కాయిన్ని ఎంత కొన్నాము, ఎంత కమ్మాము అన్నది కేవలం మనకి హిస్టరీలోనే తెలుస్తుంది. సో దాంట్లో మనం చేసుకున్న ప్రాఫిట్, దానికి వచ్చిన లాస్ అనేది మనకి తెలీదు. సో నెక్స్ట్ వచ్చే అప్డేట్లో అయినా ఈ ఫీచర్ని పెట్టు మావా ప్లీజ్. ఏం అర్థమవుతలేదు అసలు, మాకు వచ్చిన ప్రాఫిట్ ఎంతనో లాస్ ఎంతనో. ఇక్కడ మనకున్న టోటల్ పోర్ట్ఫోలియో వాల్యూ బట్టే మనం గెస్ చేయాల్సి ఉంటుంది మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చిందని. సో అది చాలా కష్టమవుతుంది మావా, ప్లీజ్ అర్థం చేసుకో. సో ఇది వాళ్ళకి మావా మన వాజిరెక్స్ గురించి, అది అందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అది ఎలా వర్క్ అవుతుంది అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన క్రిప్టో మావాని సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రిప్టో మావా.